కాకపోతే అధినాయకత్వం మాటని గ్రౌండ్ లెవెల్లో వినే పరిస్థితుల్లో లేరు. గ్రౌండ్ లెవెల్లో ఈ దఫా ఇప్పుడు మొన్న జగన్ అన్నాడే మా వాళ్ళు నెక్స్ట్ నా మాట వినరని. ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి అదే. అఖిలప్రియ మాట వింటోందా? జేసీ ప్రభాకర్ రెడ్డి మాట వింటున్నాడా? ఆదినారాయణ రెడ్డి మాట వింటున్నాడా? ఇప్పుడు ఈయన మాట వింటాడా? సుధీర్ రెడ్డి ఎవరు మాట వినరు. ఏంటంటే ఇప్పుడు చింతమనేని మాట వింటాడా? ఎవరు మాట వినరు. చంద్రబాబు గారి పట్ల విధేయత కనబరుస్తారు. ఆయన నువ్వు గ్రౌండ్లో ఎట్లా చేయాలంటే సార్ మాకు వదిలేయండి సార్ అంటారు, లేదా మేము చూసుకుంటాం సార్ అంటారు. ఇంకొకటి అధినాయకత్వం కూడా అట్లాగా గ్రౌండ్ లెవెల్లో నువ్వు ఇది తప్పు చేస్తున్నావు ఆగు అని చెప్పే పరిస్థితుల్లో ఇప్పుడు లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇంత రచ్చ చేస్తున్న జేసీని ఏమన్నా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఇదివరకు అది పోలీసుల ద్వారా చేయించేవాడు చంద్రబాబు, ఇప్పుడు అది జరగట్లేదు. ఒక రకంగా పాలన తన చేతిలో లేదు. ఆయన దాని ఇంపాక్ట్ గ్రౌండ్ లెవెల్లో లేదు. ఇప్పుడు భుజల్ సుధీర్ రెడ్డి ఏం కంట్రోల్ చేయగలుగుతాడు ఇక ఆయన? ఇంకోటి ఏమైపోయిందంటే ఇదివరకు పోలీసింగ్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండి చంద్రబాబు గారి చేతిలో ఉండి ఎమ్మెల్యేలకు అనుగుణంగా పనిచేయాలా లేదా అనేటటువంటిది ఆయన డెసిషన్ తీసుకునేవాడు. ఇప్పుడు లోకల్గా ఉన్న పోలీసుల్ని ఎమ్మెల్యేలే నియమించుకుంటున్నప్పుడు ఇంకా వాళ్ళు న్యాయం ఎందుకు చేస్తారు? అన్యాయమే చేస్తారు కదా వాళ్ళు. నేను ఎప్పుడో తేజాలో రిపోర్టర్గా చేసే రోజుల్లో బాగా గుర్తు నాకు. చింతలపూడి ఆ ఏరియా ఉంది కదా, అక్కడ నేను ఈ పోలవరం ముంపు ప్రాంతాలది స్టోరీ చేసుకుని వస్తున్నప్పుడు పోలీస్ స్టేషన్